తెలుగు వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉండే మటన్ పులావ్. ఇది ఎలా తయారు చేయాలో తయారు విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, ఒక స్టార్ పువ్వు, చిన్న ముక్క జాజికాయ ముక్క కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు సోంపుని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. నేను ఇది పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. ఇందులోకి పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 పచ్చిమిర్చి వరకు నేను ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. ఇందులోకి కారం యాడ్ చేయకూడదు కాబట్టి పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. ఇది ఇందులో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనము ఈ మటన్ ఉడకడానికి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఒక ఆనియన్ని ఇలా మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పైన గార్నిష్ కోసం చేసుకోవాలి కాబట్టి ఈ ఆనియన్స్ని ఇలా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, లవంగా, ఇలాచి, కొన్ని మిరియాలు ఇవన్నీ ఆయిల్లో వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఇంకొక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది చీలికలు అయితే మన గింజలు అనేది బయటకు వచ్చి అంత బాగుండదు కాబట్టి మనం ఇలాగ వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం అలా కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కబడింది కదా, ఇందులోకి మనకు ఉప్పు సరిపోయిందో లేదో మనం ముందే చెక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనము ముందుగా ఈ బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ అంతా దగ్గర పడింది కాబట్టి
మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ కప్పుకు 2 వంతులుగా వాటర్ వేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1కి 2 వాటర్ వేసుకున్నాం కదా, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని రైస్ కుక్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి సన్నని మంట మీద మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. చివరిగా మనము ముందుగా చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాస్త నెయ్యి, అలాగే నిమ్మరసం ఇలా పిండుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మనము కుక్ చేసుకోవాలి. పది నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా టేస్టీగా నోరూరించే మటన్ పులావ్ రెడీ.